Dear friends, today God is here to do miracles in our life. ప్రియ స్నేహితులారా, మన జీవితంలో అద్భుతములు చేయుటకు నేడు దేవుడు ఇక్కడ మనతో ఉన్నారు. And we are here to find what kind of miracle. ఎటువంటి అద్భుత కార్యాల్లో మనము కనుగొనబోతూ ఉన్నాము. Ephesians 1:3 talks about it. ఎఫెసీ 1:3 దాని గురించి మాట్లాడుతోంది. Blessed be the God and Father of our Lord Jesus Christ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, who has blessed us in Christ with every spiritual blessing in the heavenly places. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. The miracle of every spiritual blessing is being given to you. ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాద మహత్కార్యము మీకు అనుగ్రహించబడి ఉన్నది. Are you ready to receive such tremendous treasures of spiritual blessing? అటువంటి ప్రచండమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదాల నిధులు స్వీకరించడానికి మీరు సిద్ధమేనా? This verse says we are blessed with this blessing in Jesus. ఈ వచనం చెప్తుంది, యేసుక్రీస్తులో ఇట్టి ఆశీర్వాదముల చేత మనం దీవించబడి ఉన్నాం. Those who receive Jesus will receive such spiritual blessing. యేసును స్వీకరించి ఉన్నవారు ఇట్టి ఆధ్యాత్మిక ఆశీర్వాదములు స్వీకరిస్తారు. And it comes to us through the Holy Spirit of God. ఇవి మనకు దేవుని పరిశుద్ధ ఆత్మ ద్వారా రానయ్యున్నవి. Holy Spirit helps us access all these spiritual blessings. పరిశుద్ధాత్ముడు ఇట్టి ఆధ్యాత్మిక ఆశీర్వాదాల అనుసంధానం కావడానికి మనకు సహాయం చేస్తారు. What type of spiritual blessings? ఇటువంటి ఆధ్యాత్మిక The ఆశీర్వాదాలు, first blessing is salvation. మొదటి ఆశీర్వాదము రక్షణ. Such a great blessing which protects our soul from death. ఇది మన యొక్క ఆత్మను మరణము నుంచి కాపాడే గొప్ప ఆశీర్వాదము. The second blessing is the gifts and power of the Holy Spirit. రెండవది వరములు, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి అనే ఆశీర్వాదం. It gives us great power and authority in the Spirit, ఇది మనకు ఆత్మలో గొప్ప శక్తిని, అధికారమును అనుగ్రహించును, and to do great acts. గొప్ప కార్యములను జరిగించే నిమిత్తమే. And the third gift is the gift of eternal life, మూడవది నిత్య జీవమనే ఆశీర్వాదము, where we can eternally live in the joy of the Lord, మనము నిరంతరము దేవుని ఆనందములో అలాగున జీవించెదము. in this world and in heaven. ఈ లోకములోను అలాగే పరలోకములోను కూడా. Thank God for these wonderful spiritual blessings which are coming upon you. ఇట్టి అద్భుతమైన ఆశీర్వాదములు మీ మీదకు వచ్చుచూ ఉన్నందుకై దేవునికి వందనములు చెల్లించండి. Receive the Holy Spirit, పరిశుద్ధాత్మను స్వీకరించండి. and He will enact these gifts within you. ఆయన ఇట్టి చర్యలను మీలో క్రియాత్మకం చేస్తారు. He will bring these blessings. ఆయన ఈ ఆశీర్వాదములను తీసుకుని వస్తారు. That's how I found when one time I went for a vacation to a place, ఈ రీతిగానే నేను ఒక పర్యాయం సెలవు కోసమని ఒక ప్రాంతానికి వెళ్ళి ఉన్నప్పుడు and my friend was there in that place. ఆ ప్రాంతంలో నా స్నేహితుడు ఉన్నాడు. So I was just casually hanging out with him. కనుక నేను విశ్రాంతిగా సరదాగా అతనితో సమయం గడుపుతూ ఉన్నాను. But suddenly he said, Sam, there is a known friend to me in the hospital. అయితే అతడు అకస్మాత్తుగా, శామ్, నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఆసుపత్రిలో ఉన్నాడు అని చెప్పాడు. He's an elder man who's paralyzed. అతడు పెద్ద వయసులో ఉన్న వ్యక్తి, పక్షవాతానికి గురయ్యాడు. Can you come and pray for him? నీ వచ్చి ఆయన కోసం ప్రార్థన చేస్తావా? When he suddenly said that, I was thinking, what am I going to do? అతడు అకస్మాత్తుగా చెప్పగానే నేను ఏం చేయాలా అని ఆలోచన చేస్తూ ఉన్నాను. And I went with him with confidence in God. నేను దేవుని అందలి ఆత్మస్థైర్యంతో అతనితో కూడా వెళ్ళాను. As I saw him, his head was hung in a depressed way. నేను అతన్ని చూడగానే అతను చాలా నిరాశకు గురై తలవాల్చినట్లుగా ఉన్నాడు. And he was just sitting there. అతడు కేవలం అక్కడ కూర్చుండిపోయాడు. I said, let me pray, brother. నేను చెప్పాను, సోదరుడా, నన్ను ప్రార్థించనివ్వండి. But as I started to pray, అయితే నేను ప్రార్థనను ప్రారంభించగానే I felt somebody else take over. ఎవరో స్వాధీనం చేసుకున్న ఒక అనుభూతి నాలో ఆ సమయంలో కలగడం జరిగింది. I felt the Spirit of God. దేవుని ఆత్మను నేను అనుభూతి చెందాను. And he made me pray not for the paralysis, ఆయన నన్ను పక్షవాతం కోసం అన్నట్లుగా ప్రార్థన చేయించలేదు. but again and again he made me say that God is thinking about you. మరలా దేవుడు మీ గురించి ఆలోచన చేయుచున్నాడు అని చెప్పులాగున చేసి ఉన్నారు. Jesus loves you so much. యేసు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. He has not forgotten about you. ఆయన మిమ్మల్ని గురించి మరచిపోలేదు. He will do something good in your life. ఆయన మీ జీవితంలో మంచి కార్యం జరిగిస్తారు. I was repeating that again and again in prayer. నేను మరలా దీన్నే పునరావృతం చేస్తూ ప్రార్థన And చేశాను. without even praying for healing, I closed the prayer. స్వస్థత కోసం కనీసం ప్రార్థన కూడా చేయకుండానే ప్రార్థన ముగించేశాను. At the end, there was tears in his eyes, ముగింపులో అతని కళ్ళలో కన్నీరుంది. just weeping, కేవలం దుఃఖిస్తూ ఉన్నారు. filled with the love of Jesus. యేసు ప్రేమ చేత నింపబడ్డారు. The Holy Spirit knows how to use us పరిశుద్ధాత్ముడు మనల్ని ఎలాగనో వినియోగించుకోవాలో ఎరిగి ఉన్నారు. and makes us receive spiritual blessings and give spiritual blessings.
ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు స్వీకరించడానికి అలాగే అనుగ్రహించడానికి మనల్ని వినియోగించుకుంటారు. Shall we receive him? మనం ఆయనను స్వీకరించుదామా? Lord, we receive you, Holy Spirit. ప్రభువా, పరిశుద్ధాత్మ మిమ్మల్ని స్వీకరిస్తున్నాము. Through the Holy Spirit, we are ready for every spiritual blessing. పరిశుద్ధాత్మ ద్వారా సకల ఆధ్యాత్మిక ఆశీర్వాదాల కోసం మేము సిద్ధం. We are thirsting for it, Lord. మేము దాని కోసం దప్పికొని ఉన్నాం ప్రభు. Give your children salvation. మీ బిడ్డలకు రక్షణను అనుగ్రహించండి. The joy of salvation is entering into their heart, రక్షణ ఆనందము వారి హృదయములలోనికి ప్రవేశించుచూ ఉన్నది. making their heart full. వారి హృదయాలను పరిపూర్ణం చేస్తుంది. Oh, the gifts of the Holy Spirit are coming into them. పరిశుద్ధాత్మ వరములు వారి మీదకు వచ్చేస్తున్నాయి. Gift of wisdom, జ్ఞాన వాక్యము, gift of performing healing, స్వస్థత కార్యముల వరము, bringing healing to people. ప్రజలకు స్వస్థతను తీసుకుని వచ్చుట. Oh, the gift of working miracles, అద్భుత కార్యములు చే శక్తిగల వరము, the gift of defeating the devil. అపవాదిని ఓడింపచేసే వరము. Thank you, Lord. వందనములు ప్రభువా, Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you for giving us a spiritual blessing of heaven, పరలోక సంబంధమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదములు ఇచ్చినందుకు వందనములు. eternal life. నిత్య జీవము. Lord, rescuing us from death. ప్రభువా, మమ్మును మరణము నుంచి మీరు తప్పించినందుకే మీకు వందనములు. Let that joy always exist in our heart. ఈ ఆనందం ఎప్పుడు మా హృదయాలలో నిలిచి ఉండును గాక. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. We have a special fasting prayer to pray for God to do miracles for you. దేవుడు మీ నిమిత్తమై అద్భుత కార్యములు చేయడం కోసమై ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనను ఏర్పాటు చేయించు ఉన్నాం. Before entering the new year, we want to pray that God will turn all your sorrows into joy. నూతన సంవత్సరంలోనికి మీరు ప్రవేశించక మునుపు దేవుడు మీ దుఃఖములని సంతోషంగా మార్చవలనని ప్రార్థిస్తున్నాం. So come for this fasting prayer. కనుక ఇట్టి ఉపవాస ప్రార్థనకు రండి. We'll be there as a family to pray with you and for you. కుటుంబ సమేతంగా మేము అక్కడ ఉండి మీ నిమిత్తమై మీతో కలిసి ప్రార్థించుదుము. Because it's the Christmas season, we'll have Christmas programs also. ఇది క్రిస్మస్ వేళ కనుక క్రిస్మస్ కార్యక్రమములు కూడా ఉంటాయి. But the focus will be on prayer. కానీ ఏకాగ్రత ప్రార్థన మీదనే. Bring all your friends. మీ స్నేహితులందరినీ తీసుకుని రండి. జరిగే తేదీ డిసెంబర్ 14 రెండవ శనివారం ఉదయం 10 గంటలకు. స్థలం వానగరం ప్రార్థనా గోపురం, పూందమల్లి హై రోడ్, చెన్నై. చెన్నైలో గల అన్ని ప్రార్థనా గోపురం నుండి కోయంబేడు బస్టాండ్ నుండి ఈ క్రిస్మస్ ప్రత్యేక ఉపవాస కూడికకు వచ్చుటకు ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయబడినవి. Let us pray together and have our sorrows turn into joy. మనము కలిసి ప్రార్థించగా మన దుఃఖమంతయు ఆనందముగా మార్చబడును. Jesus will bless you. యేసు మిమ్మును ఆశీర్వదించును.